నమస్కారం టీవీ 36 న్యూస్ స్వాగతం. ఇక వార్త వివరాలకు వెళ్తే ఆంధ్రుల ఆరాధ్య దైవం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు సత్యనారాయణపురంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసి మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పించింది. ఆయన చేసినటువంటి త్యాగం తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పని ఏదైతే ఆయన ఆలోచన చేశారో, కన్న కలలు చేశారో, దాని మూలంగా మనం ఈరోజు స్వతంత్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొట్టి శ్రీరాములు గారు అంటే ఎనలేనటువంటి అభిమానం. రాజశేఖర గారి హయాంలో నెల్లూరు జిల్లాని ఆయన పేరు మీద పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి తీసుకురావడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన ఏదైతే త్యాగం ఫలితమో నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మేమందరూ కూడా మొన్న ఊరు వాడ ప్రతి జిల్లా ఘనంగా ఆయన పేరు మీద కార్యక్రమం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అపాయింట్మెంట్ చేయని చెప్పని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ త్యాగాన్ని చేసినటువంటి దాన్ని పూర్తిగా తుడిచేయడం జరిగింది. దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆయన మరణం, ఆయన త్యాగం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవలేరని చెప్పని ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు చూపించినటువంటి బాటలో, పొట్టి శ్రీరాములు గారి ఆలోచన విధానంలో మేమందరము అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు కూడా ముందుకు వెళ్తాయి అని చెప్పిన సందర్భంగా మరొకసారి ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు. గారి 68వ వర్ధంతి కార్యక్రమానికి మేమందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. అటువంటి మహానుభావుడి అడుగుజాడల్లో రానున్న కాలంలో మేమందరం కూడా ఒక ఆదర్శవంతమైన ప్రజలకి అండగా ఉంటామని, ఎందుకంటే ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మనమందరం కూడా గౌరవంగా బతికేలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం మా గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు ఆయన కూడా ఘన నివాళులు అర్పించి మా అందరినీ కూడా అటువంటి మహనీయుల మార్గదర్శకంలో ముందుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. తప్పకుండా అటువంటి వ్యక్తుల్ని స్మరించుకుంటూ రానున్న కాలంలో మేమందరం కూడా ప్రజలకి అండదండలుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం.